ఈ ఆరాధనకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు. చిన్న మందుగా చేరి ఈ విధంగా ఈ అడవుల దీవి ప్రాంతంలో గత ఒక సంవత్సరముగా గత సంవత్సరము నుండి ఈ యొక్క ప్రాంతంలో ఈ పరిచర్య జరగటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేయుదురుగాక. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తవానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వరదలున్నట్లు చేయును. అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును అని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో తెలియచేస్తూ ఉన్నాడు. వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక ఈ చుట్టుప్రక్కల మనం గమనిస్తూ ఉన్నాం, పొలాలు ఉన్నాయి. ఇవి చక్కగా పండి ఆశీర్వాదకరంగా వాటి ద్వారా రైతులు క్షేమాన్ని అనుభవించాలి అంటే ఖచ్చితంగా వర్షము హిమము చాలా అవసరం. వర్షము హిమము పంటకి చాలా అవసరం. కనుకనే దేవుడు ప్రతి సంవత్సరం వర్షాలు కురిపిస్తూ ఉంటాడు. మరొక వైపు హిమము కూడా ఈ వింటర్ సీజన్లో హిమము కూడా భూమిని తడిపినప్పుడు విత్తవానికి విత్తనమును భుజించు వారికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును కూడా ఉండును అని వాక్యం తెలియచేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాలు వినటానికి మీరు చేరి వస్తూ ఉన్నారు. మరి ఆ వాక్యాలు ఈ రోజున మన జీవితాలలో ప్రయోజనకరంగా మార్చబడుతూ ఉన్నాయి. దేవుని సన్నిధికి రావడం ఎంత ప్రాముఖ్యమో అలాగే దేవుని యొక్క వాక్యాలు విని ఆ విధంగా మనం నడిపించబడడం కూడా అంతే ప్రాముఖ్యమైన కార్యం. దేవుని యొక్క వాక్యము చాలా విలువైనది. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అని వాక్యం చెప్తుంది. ఒకసారి సాతానుగాడు వచ్చి శోధించాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆకలి కొనగా సాతానుగాడు వచ్చి ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని చెబితే యేసుక్రీస్తు వారు చెప్పారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అన్నప్పుడు సాతానుగాడు సిగ్గుపడిపోయాడు. కాబట్టి భౌతికంగా దేవుని ప్రజలకు మనిషికి ఆహారం ఎంత అవసరమో అదేవిధంగా ఆత్మకు ఆహారం కావాలి అంటే వాక్యమే మనకు ఆహారమై ఉన్నది. ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం భుజిస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం భోజనం చేస్తాం. భోజనం చేసినప్పుడల్లా మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. ఒకరోజు భోజనం చేయకుండా ఉండి చూడండి, మరుసటి రోజుకి నీరసం వచ్చేసేది, బలహీనతలు వస్తాయి. కొందరు సంవత్సరాలు తరబడి కొందరు సరిగ్గా తినరు. అప్పుడేమవుతుందంటే లోపల ఉంటున్నటువంటి లంగ్స్ అన్నీ కూడా డ్రై అయిపోయి ఆ తర్వాత ఎంత తినాలనిపించినా కూడా అవి శరీరానికి వంటబట్టక చాలా వీక్గా మారిపోతూ ఉంటారు. దానికి గల కారణం ఏంటి అని డాక్టర్ గారు వాళ్ళు చెప్తూ ఉంటారు. సరిగ్గా తినట్లేదు, తింటే ఆరోగ్యం కలుగుతుంది. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఆమెకి 3 పిల్లలు. కర్నూలులో ఉంటారు వాళ్ళు.
ఆ సహోదరి ఉదయాన్నే లేచి పిల్లల్ని వాళ్ళకి స్నానాలు చేయించి ఆ తర్వాత వాళ్ళకి స్కూలుకు పంపించి ఈ పనిలోనే హడావుడిగా ఉండిపోయేది. సరిగ్గా తినేది కాదు. అప్పుడప్పుడు ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకమ్మా ఇంత వీక్గా ఉన్నావు అని అంటే వాళ్ళ భర్త కూడా బాధపడేవాడు. అలా ఎంత చెప్పినా కూడా తినదు. ఇప్పుడు చూసిన ఉదయాన్నే లేవగానే పని పిల్లల్ని రెడీ చేయడం, స్నానం చేయించడం, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, ఈ పనిలోనే ఉండి మధ్య మధ్యలో ఈ టీలు తాగడం. ఓ 10-11 గంటలకి భోజనం చేసేది. అలాంటి సమయంలో ఆ సహోదరికి శరీర బలహీనతలు వచ్చాయి. ఇప్పుడు మునుపు మీతో చెప్పినట్లుగా తినకపోవటం చేత లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయిందండి. ఆ ఇంట్లో చాలా వేదన, బాధ. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారం అంతే అవసరం. శరీరానికి ఆహారం లేకపోవటం చేత శరీరం బలహీనమైపోయి చచ్చిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. గనుకనే మనిషి ఆహారాన్ని తిని చక్కగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ప్రతి సంవత్సరం ఆకాశము నుండి దేవుడు వర్షాన్ని కురిపించి ఆ వర్షము ద్వారా చక్కగా పంటలు పండి ఆ పంటని మనిషి తిని ఆశీర్వాదకరం ఉండాలని దేవుడు సృష్టిలో ఉంటున్న కార్యాన్ని, సృష్టిలో ఉంటున్న ఆశీర్వాదాలు మనిషికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆత్మకు ఆశీర్వాదం కావాలి, ఆత్మ బలపరచబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాలు మనం విందుముగాక. ఈ వాక్యాలు వినే కొలది మన జీవితాల్లో ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల నేను సేవ చేస్తున్న సమయంలో కొందరు చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో దైవ సేవకులు యేసున్న గారు ఆయన చెప్పిన మాటలు, వాక్యాలు నన్ను తాకాయి. ఈ రోజున నేను త్రాగుడు వ్యసనము నుండి విడుదల పొంది రక్షించబడి ప్రభు నమ్ముకొని ఈ విధంగా ఉన్నాను అంటే ఆ రోజుల్లో దైవ సేవకులు చెప్పిన వాక్యమే నన్ను బ్రతికించింది అని సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలా వాక్యము మనల్ని బ్రతికిస్తూ ఉంది, వాక్యం మనల్ని ఆశీర్వదిస్తూ ఉంది. మరి ఆ వాక్యంలో ఉంటున్న ఆశీర్వాదాలు ఏంటో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. నా నోటు నుంచి వచ్చే వచనము కూడా అలాగే ఉండును అని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క నోటు నుంచి వచ్చే మాటలో ఉంటున్న ఆశీర్వాదం ఒకటి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యములో మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యములో మొదటిగా దేవుని యొక్క వాక్యములో ఉంటున్న ఆశీర్వాదం ఏంటంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అనే మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యములో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు దేవాది దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నోటి మాట చేత సృష్టించారు. దేవుని యొక్క మాటలో ఉంటున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుని యొక్క మాటలో సృష్టించే శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వాక్యములో మీరు గమనించినట్లయితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి నిరాకారముగా శూన్యముగా ఉంటే దేవుడు తన నోటి మాట చేత వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఒక్కొక్క రోజు మీరు గమనించినట్లయితే సృష్టిలో దేవుడు తన నోటి మాట చేత భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు. మళ్ళీ 2వ రోజు వచ్చేసరికి దేవుడు తన నోటి మాట చేత జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములకు ఈ జలములకు వేరుపరచునుగా కానీ దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఇలా ఒక్కొక్క రోజు ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోనండి. ఒక్కొక్క రోజు దేవుడు తన నోటి మాట చేత భూమిని, ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్న నక్షత్రములను, భూమి మీద ఉన్న జలచరములను,
చెట్లని, ప్రతి వాటిని దేవుడు తన నోటి మాట చేత సృష్టించాడు. అలాంటి సమయంలో దేవుని నోటి మాటలో ఏముందంటే సృష్టించే శక్తి ఉన్నది. మరి భూమిని దేవుడు సృష్టించాడు. మరి ఆ మాట ద్వారా మన జీవితాల్లో కలిగిన మేలు ఏంటి అని ఆలోచించినట్లయితే 119వ కీర్తన 149వ చరణములో 119వ కీర్తన 149వ చరణములో కీర్తనాకారుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము అని అంటాడు. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము అని. ప్రియమైన వారలారా, దేవుని నోటి నుంచి వచ్చే వాక్కులో ఉంటున్న ఆశీర్వాదాలు ఏంటో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒకటి, ఆయన మాటలో సృష్టించే శక్తి ఉంది. నోటి మాట ద్వారా భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు. మనిషికి కావలసినవన్నీ కూడా ఈ లోకంలో ఆయన సృష్టించాడు. తద్వారా మనిషి ఈ లోకంలో సృష్టిలో ఉంటున్న వాటిని అనుభవిస్తూ ఆశీర్వాదకరంగా కొనసాగాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మీరు గమనించినట్లయితే ఈ సృష్టిలో ఉంటున్న ఆశీర్వాదాలు ఏంటి అని మీరు గమనించినట్లయితే కొన్ని కొండల్లో ఖనిజాలు ఉంటాయి, కొన్ని చోట్ల విలువైనవి ఉంటాయి. వాటి ద్వారా మనిషికి బెనిఫిట్స్. అరణ్యాలు ఉన్నాయి, వాటిని మీరు నాశనం చేయబాకండి అని అంటారు. ఎందుకంటే అవి ఉంటే మనిషికి క్షేమం. కేరళ ప్రాంతాన్ని గమనించినప్పుడు అక్కడ పచ్చటి చెట్లు కనిపిస్తూ ఉంటాయి, చూడటానికి చాలా సుందరముగా రమణీయముగా ఉంటాయి. వాటిని వాళ్ళు ఏం చేశారంటే ఆ మధ్య వాళ్ళు ఆ అడవుల్ని వాళ్ళు నాశనం చేసి పెద్ద పెద్ద బిల్డింగులు, టూరిస్ట్ ప్లేసుల్లో కట్టేసుకున్నారు. తద్వారా ఏం జరిగిందంటే సునామీ వచ్చింది, మొత్తం ఆ ప్రాంతం అంతటిని కొట్టుకొని వెళ్ళిపోయింది. చాలామంది చనిపోయారు, ఇల్లు నాశనం అయిపోయాయి. ఎందుకు అలా జరిగింది అని ఆలోచిస్తే సైంటిఫిక్గా వాళ్ళు చెప్తున్న మాట, సృష్టిని, అడవుల్ని నాశనం చేయకూడదు, వాటిని చేశారు కనుకనే నష్టాలు వచ్చాయి అని అంటారు. సృష్టిలో ఉంటున్న ప్రతి కార్యం, సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనిషికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు సృష్టించాడు. వాటిని ఒక్కొక్కటిగా నాశనం చేస్తూ ఉన్నప్పుడు మనిషి చూడండి ఇబ్బందులు పాలవుతూ ఉన్నాడు. సునామీలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి, అడవులను నాశనం చేసి ఇళ్ళను నిర్మించుకోవటం ద్వారా వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, వాటి ద్వారా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. రీసెంట్గా ఏంటంటే సృష్టిలో కాలుష్యం, భూమి మీద మనిషి యొక్క కాలుష్యం అంటే ఈ ఫ్యాక్టరీలు, వీటి ద్వారా వచ్చే పొగ ఓజోన్ పదరం ఉంటుంది, లేయర్ని నాశనం చేస్తుందట. కనుకనే ఈ 2025 సంవత్సరంలో ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు మనిషికి వేడి ఎక్కువగా ఉంటుందంటే ఆ ఓజోన్ లేయర్ అనేది నాశనం అవుతూ ఉంది. మనిషి డైరెక్ట్గా సృష్టిలో ఉంటున్నటువంటి ఆ వేడిని తట్టుకోకుండా ఉండనిమిత్తమై ఓజోన్ లేయర్ ఉంది. ఆ లేయర్ వలన మనిషి వేడికి తట్టుకోగలుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఓజోన్ లేయర్ అనేది లేకపోతే ఏమవుతుంది, డైరెక్ట్గా సన్లైట్ మనిషికి పడ్డప్పుడు మనిషి బ్రతకటానికి అవకాశం ఉండదు. అందుకే అప్పుడప్పుడు ఈ వడదెబ్బలు తగులుతుంటాయి చూడండి, వాటి వలన మనిషి చనిపోతూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు మీతో చెప్తూ ఉన్నానంటే, దేవుడు తన నోటి మాట చేత సృష్టిని సృష్టించాడు, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. వీటిని కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనిషి క్షేమంగా ఉంటాడు. అలాగే దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట చేత మనము బ్రతుకుతూ ఉన్నాం. కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము అని. దేవుని యొక్క మాటలు మనం విన్నాము కాబట్టి మన జీవితాలు కూడా బ్రతుకులు మార్చబడి ప్రభు నమ్ముకొని ఇలా సంఘ సహవాసంలో దేవుని బిడ్డలుగా కొనసాగటానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క మాటల్ని, వాక్యాలని వింటూ ఆ విధంగా నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుని వాక్కులో ఉంటున్న ఆ సృష్టించే ఆశీర్వాదాన్ని మనము అనుభవించదుముగాక. చాలా సంవత్సరాల క్రితం క్రీస్తును ఎరుగని ప్రజలు చాలామంది భూమి మీద ఉన్నారు అని కొన్ని వాక్యాలు బైబిల్లో నుండి దొరికితే అవి
ఒక పేపర్లో వ్రాసి నీళ్ళలో వదిలేరట. కాగితాలు అంటే చర్మపు కాగితాలు ఉండేవి. అవి నీళ్ళలో వదిలేస్తే అవి ఎంతో దూరం వెళ్ళిపోయి కొంతమందికి ఆ చర్మపు కాగితాల్లో దొరికినటువంటి వాక్యాలు విని రక్షించబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటంటే వాక్యాలు మనిషికి ఎక్కడ దొరికినా కూడా వాటి ద్వారా బ్రతకగలరు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనల్ని కూడా బ్రతికించింది. మనము కూడా ఈ రోజున ప్రభు ద్వారా మేలులు పొందుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యములో వాక్యము ఆత్మకు రక్షణనిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యములో, అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు, చూడండి, శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని రాయబడి. వాక్యములో ఉంటున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే సృష్టించే శక్తి. మనల్ని కూడా మన జీవితాలను వెలిగింపచేసి ఈ విధంగా ప్రభువులో నడిపించబడుతూ ఉన్నాం. గతంలో చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. గతంలో అంధకారంలో ఉన్నాం, విగ్రహారాధన శాపంలో ఉన్నాం. దేవుడు మనల్ని విడిపించి వెలుగులోనికి తీసుకొచ్చింది ఎవరు అంటే దేవుని యొక్క వాక్యమే. రెండవదిగా వాక్యం మన ఆత్మలని రక్షిస్తూ ఉంది. వాక్యం చెబుతుంది, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించుడి అని. ఆ మధ్య ఒక ఉపవాస ప్రార్థనకి ఒక ఇంటి వాళ్ళు పిలిచారు, విశ్వాసులు. అన్నయ్య, మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి అని. వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టి తర్వాత వాక్యం చెప్పటానికి నిలిచాను. వాక్యం చెప్తూ ఉన్నాను. అక్కడ ఒక మాట చెప్పాను. యేసుదాస్ అని పేరు ఉంటుంది, కానీ బీడి సిగరెట్లు తాగి ఉంటారు, కాబట్టి యేసుదాస్ అనే పేరు తీసి బీడిదాస్ అని పెడితే బాగుంటుంది అని చెప్తూ వచ్చాను. ఆ వెనక ఒక ఆయన యేసుదాస్ ఆయన ఉన్నాడంట. నాకు తెలియదు. ప్రక్కన ఎవరో అన్నారు, అన్నయ్య యేసుదాస్ ఆయన ఒక ఆయన ఉన్నాడని అన్నాడు. ఆయన ఇట్లా ఉరుంకొని చూస్తున్నాడు. వామ్మ, ఆయన ఏమన్నా తిడతాడా కొడతాడా అన్నట్లుగా నాకు భయం వేసి తెలియదు. కానీ వాక్యం వెనక కూర్చున్న ఆయన పేరు యేసుదాస్ అంట. ప్రార్థన అంతా అయిపోయింది. ఆయన వచ్చి తాగాడు, మత్తుతో ఉండి, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడన్నా. నా పేరు యేసుదాస్, దేవుడు నాతోనే మాట్లాడాడు. నేను కూడా ఈ త్రాగుడు వ్యసనానికి బానిసరై వీటి నుంచి విడుదల పొందలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఆ సహోదరుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. కొద్ది రోజులకి మారి బాప్తిసం తీసుకొని మందిరానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యం ఆత్మలని రక్షిస్తూ ఉంది. ఆ సహోదరుడు కోప్పడలేదు, కానీ పశ్చాత్తాపడ్డాడు. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు సేవకుని ద్వారా అని తను పశ్చాత్తాపడి ఆ త్రాగుడు వ్యసనాల నుంచి, బీడి సిగరెట్ల అలవాట్ల నుంచి విడుదల పొంది ఇప్పుడు చక్కగా మందిరానికి వస్తూ ఉన్నాడు. జీకొండూరు ప్రాంతంలో ప్రేమిన వల్ల విజయవాడ దగ్గర ఉంటాడు ఆ సహోదరుడు. మారి ఇప్పుడు మందిరానికి వస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యములో ఉంటున్న రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆత్మలని రక్షిస్తూ ఉంది. మనిషికి, జంతువులకి ప్రాణము, శరీరం ఉంటుంది, కానీ మనిషికి ఆత్మని దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు. ప్రాణ, ఆత్మ, శరీరం 3 ఉంటాయి. కానీ జంతువులకి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉండదు. మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆత్మను దీపముగా దేవుడు సృష్టించాడు. కనుకనే ఆత్మ చనిపోకుండా ఉండాలి అంటే, జీవింపబడాలి అంటే వాక్యము ద్వారానే సాధ్యం. బైబిల్లో ఆదాము అవ్వ దేవుని యొక్క మాట వినకపోవటం చేత మొట్టమొదట ఆత్మీయ మరణాన్ని అనుభవించారు. ఆ ఆత్మీయ మరణాన్ని అనుభవించకుండా మనిషి బ్రతకాలి అన్నప్పుడు వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఉదాహరణకు మీకు చెప్పాను,
ఆ సహోదరుడు త్రాగుడు వ్యసనాల్లో ఉండి కుటుంబాన్ని పట్టించుకోక జీవితంలో మార్పు లేకుండా చెడు అలవాట్లకు బానిసలై విచ్చలవిడిగా ప్రవర్తించే ప్రవర్తన చేత కుటుంబంలో దుఃఖము, కన్నీళ్లు, వేదన. కానీ ఎప్పుడైతే అతడు ప్రభు నమ్ముకొని అతని ఆత్మ రక్షించబడిందో, ఆ వ్యక్తి పరిపూర్ణంగా మారాడో, ప్రేమిన వల్లరా కుటుంబంలో సంతోషము, సమాధానం రావటానికి అవకాశం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యమును మనం చేతపట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడి ఉంది. వాక్యము ద్వారా మనము జ్యోతుల వలె కనబడుచున్నారు అని పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. గనుక ప్రేమిన వల్లరా, గతములో మనం ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు మన జీవితం యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అని ఆలోచించినట్లయితే, గత దినాల్లో దుర్గుణాలు కలిగి జీవిస్తూ ఉండేవాడు. కానీ ఆ దుర్గుణాలన్నీ మారినప్పుడు ఆత్మకు రక్షణ కలుగుతుంది. మన స్వనీతి, మన సొంత ఆలోచనలు, మన సొంత మార్గాలన్నీ కూడా మనల్ని గతంలో నష్టాన్ని గురి చేసింది. కానీ ఈ రోజున వాక్యం మన ఆత్మలను రక్షించి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించేటట్లు సహాయం చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా 119వ కీర్తన 105వ చరణాన్ని మీరు చూడండి. 119వ కీర్తన 105వ చరణంలో వాక్యములో ఉంటున్న 3వ ఆశీర్వాదం ఏంటంటే, వాక్యం చీకటిలో వెలుగునిచ్చును. చీకటిలో వెలుగునిచ్చును. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. దీపం వెలిగించి టేబుల్ మీద పెడతారు. టేబుల్ కిందనో మంచం క్రిందనో పెట్టరు. వెలుగు ఇవ్వటానికి ఇప్పుడు లైట్ అక్కడ కట్టాం కాబట్టి వెలుగు చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. అది క్రింద కడితే ప్రకాశించిందా? లేదు. వెలుగు అందరికీ కలుగు నిమిత్తమై దాన్ని పైన కట్టాం. అలాగే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం వెలుగుకు పోల్చబడింది. వాక్యం చీకటిలో కూడా వెలుగునిస్తూ ఉంది. ప్రేమిన వర్లరా, యోబు గ్రంథం 29వ అధ్యాయము 3వ వాక్యములో వెలుగు అనేది, దీపము అనేది వాక్యానికి గుర్తు. మరొక వైపు చీకటి కూడా ఉంది. ఆ చీకటి అనేది మనిషి జీవితంలో వస్తున్న కష్టాలు, శోధనలు, నిందలు, అవమానాలకు గుర్తు. యోబు జీవితంలో మొదట దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తర్వాత కష్టాలు, శోధనలు, ఇబ్బందులు వచ్చాయి. మరి ఆ సమయంలో యోబు పలికిన మాట మీరు చూడండి. ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని అని అంటాడు. దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై ఉన్నది. మనకు కావలసిన మన ఆలోచనలన్నీ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా అనుగ్రహిస్తాడు. అందుకే వాక్యాన్ని చక్కగా చదవాలి. అప్పుడే మనకు కావాల్సిన ఆలోచనలన్నీ దేవుడు బయలుపరుస్తాడు. ఎవరో మనకు బోధించిన అవసరమే లేదు. వాక్యాలు చదువుతుండే కొలది, వింటూ ఉండే కొలది మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎవ్రీథింగ్, ప్రతిదీ వాక్యము ద్వారా మనకు బోధపడుతుంది. గనుకని యోబు దేవుని యొక్క వాక్యాన్ని గురించిన అవగాహన కలిగిన వాడు గనుక ఆశీర్వాదాలు కలిగినప్పుడు ప్రభుని స్తుతించి యథార్థంగా ఉన్నాడు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా యోబు అన్నాడు, ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడు. మరి వాక్యపు అవగాహన యోబు గారికి లేకపోయి ఉంటే, మరి శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడేవాడే. మరి వాక్యపు అవగాహన లేదు కనుకనే యోబు యొక్క భార్య అంటది, దేవుడు ప్రార్థన అంటే దేవుడు నీకు ఏం మేలు చేశాడు, ఇదిగో దేవుణ్ణి దూషించి చచ్చిపో అని సొంత భార్య దూషిస్తూ ఉందండి. ఎందుకంటే ఆమెకు వాక్యములో ఉంటున్న అవగాహన లేదు. ఆ తర్వాత స్నేహితులు కూడా వచ్చారు, యోబు నువ్వేదో పాపం చేసేవి, అందుకే ఈ గజ్జి పుట్టి నువ్వు ఈ చిల్లపెంకు తీసుకొని గోక్కుంటున్నావు, ఈ బాధ అనుభవిస్తున్నావు అని వాళ్ళు కూడా ఎగతాళి చేసి మాట్లాడారు. అయినా కూడా దేవునికి విరోధంగా ఏ పాపకరమైన మాట నోట యోబు మాట్లాడలేదు.
మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు, మీరు మౌనంగా ఉండండి అని చెప్పి వారు నోరు మూయించాడు. ఆయన అంటాడు, ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను. దేవుని యొక్క వాక్యం నా తలకు పైగా ప్రకాశించింది. ఆయన వాక్యం నన్ను నడిపించుచు ఉన్నది, నాకు ఆలోచన చెబుతుంది. కాబట్టి ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటుని అని అంటాడు. చీకటి అన్నప్పుడు దుఃఖము, కన్నీళ్ళు, వేదన, శ్రమలు, కష్టాలకి గుర్తు. వాటిని కంపేర్ చేస్తూ యోబు గారు అంటారు, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి, ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ శ్రమలు, కష్టాలు నన్ను ఏమీ చేయవు అని చెప్పి ధైర్యంగా ముందు కొనసాగుతూ వచ్చాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యములో, ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు విశ్వసించి నూతన సృష్టిగా మార్చబడి మీ ఆత్మలను రక్షించటానికి వాక్యాన్ని మీరు చేతపట్టుకొని నడిపించబడుతూ ఉన్నప్పుడు, సాక్షిగా నిలవాలని మీరు కోరుకుంటూ ఉన్నప్పుడు, మరొక వైపు ఈ కష్టాలు, శోధనలు, నష్టాలు, ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఈ వాక్యాన్ని విశ్వసించి మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు మీకు ఎదురయ్యే కష్టాలు అవి ఏమీ చెయ్యవు. ఇబ్బందుల కొలిమిలో పుటం వేయబడుచు ఉన్న ఇబ్బందులు కలిగినా మనం భయపడిన అవసరమే లేదు. యోబు అంటాడు, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. చూడండి యోబు యొక్క విశ్వాసం ఎంతగా ఉన్నదో. ఇంకా అంటాడు, నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత సువర్ణము వలె కనబడుతాను. ఇట్టి మాటలు ఎవరు మాట్లాడగలరు? దేవుని యొక్క వాక్యాన్ని గురించిన అవగాహన, ప్రభు గురించిన ఆలోచన, భక్తి మార్గంలో నడిపించబడ్డ వాళ్ళే ఇలాంటి మాటలు పలకగలరు. లేనప్పుడు ప్రభు నమ్ముకున్నాం కదా, ఈ కష్టాలు ఏంటి అని అవిశ్వాసానికి చోటిచ్చి తొట్టిల్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఏం మేలు చేశాడు, ఏం మేలు చేశాడు అని ప్రభువుని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్య ఒక సహోదరి ఉన్నది. ఆమె చదువుకున్న సహోదరి, మంచి ఉద్యోగం చేస్తుంది. ఆ సహోదరి అంటది, అన్నయ్య నన్ను ఒక అబ్బాయి మోసం చేశాడు, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని అంటది. అమ్మా, దేవుడు చేయడమ్మా, ఇవన్నీ మనం చేసుకునే పద్ధతి, కార్యక్రమాలను బట్టి శోధనలు ఇవన్నీ నువ్వు తెచ్చిపెట్టుకున్నావు. నువ్వు చదువుకున్న దానివి కదా, జాగ్రత్తగా ఉండొచ్చు కదా, ఎందుకు మోసపోయావంటే, లేదు దేవుడు ఎందుకు ఇలా నాకు చేశాడు అని దేవుని మీదే మాట్లాడింది. పిచ్చిదాన నోర్మై అని తిట్టా. దేవుడు ఎందుకు చేస్తాడు? ఇప్పుడు మనిషికి తెలివితేటలు, జ్ఞానం ఇచ్చింది ఏంటి? జాగ్రత్తగా ఉండాలి, మోసపోకూడదు. సరే, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతావు, అబ్బాయి నంబర్ ఇచ్చేసి నేను మాట్లాడుతాను అని ఫోన్ చేశాడు. వాడేం ఢిల్లీలో ఉన్నాడు. అరే క్యారే ఇస్ లడ్కీకో షాదీ కర్ హిందీలో మాట్లాడా. ఈ పిల్లని పెళ్లి చేసుకుంటామని ఏదైనా మోసం చేసి వెళ్ళిపోయావంటే, సార్ తుమ్ही समझाओ मैं शादी वादी नहीं करता, मेरे पेरेंट्स उसको भी पसंद नहीं అన్నాడు. వాడు అంటాడు, జాబ్ చేస్తున్నప్పుడు ఏజో క్యాజువల్గా ఫ్రెండ్షిప్గా మూవ్ అయ్యాము అంతేగాని ఈ పెళ్ళి గిళ్ళి మా వాళ్ళు పట్టించుకోరు, కుదరదు. మా కులం వేరు, ఆ అమ్మాయి కులం వేరు. అయినా కూడా మా అమ్మాయి అన్న అని మీరు చెప్తున్నారు కదా, మీరన్న బుద్ధి చెప్పండి అని మరలా నాకు రివర్స్ కౌంటర్ ఇస్తాడు. అప్పటి నుంచి ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరైనా చెప్తే అస్సలు దూరంగానే ఉంటా. ఆ సహోదరి చివరికి ఏమైంది తెలుసునా, దేవుడు లేడు, ప్రార్థనకు వచ్చినా కూడా దేవుడు నన్ను ఎందుకు నాకు మేలు చేయట్లేదు అని దేవుని మీద అలిగి, మందిరం మీద అలిగి మానేసింది మందిరాన్ని. వేరే చోట వెళ్తుంది అనుకోండి. కారణం ఏంటంటే దేవుని మీద అలిగితే ఏం ప్రయోజనం? అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, దేవుడు ఎవరిని శోధించడు, శోధన సహించువాడు ధన్యుడు. చూడండి ఆ మాటని, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. 15వ వాక్యములో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చొప్పున ఈడబడి మరులు కోల్పబడిన వాడే శోధింపబడతాడు. అలాంటి సమయంలో దేవుడు ఎందుకు శోధిస్తాడు? దేవుడు ఎప్పుడూ తన ప్రజల క్షేమాన్ని కోరుతాడు. అందుకే కొన్నిసార్లు యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అని అడ్వైస్ చెప్తూ ఉంటాం. ప్రార్థనకు వచ్చేవాళ్ళే ఇబ్బందులు పాలై సమస్యలకు గురి అవుతూ ఉంటారు. దేవుడు ఎవరిని శోధించడు, కానీ ప్రేమిన వారి స్వకీయమైన దురాశకు చోటిచ్చి ఏడవబడి మరులు కోల్పబడిన వాడు శోధింపబడుతూ ఉంటారు. అలాంటి సమయంలో దేవుని మీద అలిగితే ఏం ప్రయోజనం? దేవుని మీద అలిగితే ఏం ప్రయోజనం? దేవుని విడిచిపెడితే ఇక అంతే సంగతులు. తర్వాత చెప్పాను ఆ సహోదరికి. కానీ దేవుని మీద అలిగి 119వ కీర్తన 130వ చరణములో, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని వ్రాయబడి ఉన్నది. చూడండి, మనిషికి తెలివి రావాలి, మంచి చెడుల అవగాహన కలిగి మనిషి బ్రతకాలి అంటే వాక్యాలు చదవాలి. అప్పుడు మనం ఎలా బ్రతకాలి, మునుపు మీతో చెప్పినట్లుగా ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మనం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రతిదీ దేవుని యొక్క వాక్యాలు మనం వింటూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు తెలివి లేని వారికి తెలివి కలిగించును. గనుక ప్రేమిన వర్లరా, వాక్యం చీకటిలో వెలుగునిస్తుంది. ఒకవేళ శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నా కూడా యోబు గారు పలికినట్లుగా, ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని అని ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడా? రోజులు గడిచే కొలది యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు చూచి, తాను ఎంతైతే శోధన అనుభవించాడో, ఎంతైతే నష్టాలు అనుభవించాడో దానికి తగినట్టుగా దానికంటే 2 ఆశీర్వాదాలు యోబు గారికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే వాక్యం ఉన్నది కాబట్టి. ఒకటి మనం గుర్తెరగాలి, ఈ మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు శోధనలు కూడా, కష్టాలు, ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ శోధనలు ఎదురైనప్పుడు దేవుని దూషించకూడదు, దేవుని మీద అలగకూడదు. శోధనలు వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర మనం అడిగి వేడుకున్నప్పుడు ఖచ్చితంగా శోధనలోంచి దేవుడు విడుదల దయచేదురుగాక. 107వ కీర్తన 20వ చరణములో మీరు గమనిస్తే, వాక్యములో ఉంటున్న 4వ ఆశీర్వాదం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను రాయబడి ఉంది. ప్రేమిన వర్లరు, వాక్యములో ఉంటున్న 4వ ఆశీర్వాదం ఏంటంటే, వాక్యం మనల్ని గుణపరచును, స్వస్థపరచును గాక. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యములో, ఓసారి ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి నీళ్లు లేవు. ఒక చోటుకి వచ్చారు, మారా అనే చోటికి. అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు త్రాగటానికి పనికి రాకుండా చేదుగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సణుగుతూ ఉన్నారు. మోషే, ఈ అరణ్యంలో నీళ్ళు లేక చంపటానికి తీసుకొచ్చావా? ఇదిగో ఈ నీళ్లు త్రాగటానికి పనికిరావు, మేమేం చేయాలి అని మోషే మీద, దేవుని మీద సణుగుతూ ఉంటే మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఒక చెట్టును చూయించాడు. ఆ చెట్టును నీళ్ళలో వేయి అన్నప్పుడు ఆ చెట్టును తీసుకొని వచ్చి నీళ్ళలో వేయగా మారా నీళ్లు మధురములాయును. ఆ నీళ్లు త్రాగి వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారితో ఒక మాట చెప్తున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే ఆ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిపించబడతారో అప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటిని అనుసరించి నడిచిన యెడల, చూడండి, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. దేవుని యొక్క మాటను మీరు శ్రద్ధగా విని ఆ విధంగా నడిపించబడితే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి వాక్యములో ఉంటున్న 4వ ఆశీర్వాదం ఏంటంటే, గుణపరిచే ఆశీర్వాదం ఉంది, స్వస్థపరిచే ఆశీర్వాదం దేవుని వాక్కులో ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యాలు చదవాలి, ధ్యానించాలి. కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు వాగ్దానం చేశారు కదా, నన్ను బాగు చేయండి అని ఈ వాగ్దానం అనే
ఈ కర్రని లేకపోతే ఈ యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రతి అనారోగ్యం నుండి దేవుడు విడుదల దయచేదురుగాక. వాక్యములో ఉంటున్న ఆశీర్వాదాలు ఏంటో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి, సృష్టించే శక్తి. రెండవది, ఆత్మలను రక్షించే శక్తి దేవుని యొక్క వాక్యములో ఉంది. మూడవది, వాక్యం చీకటిలో వెలుగునిస్తుంది. నాలుగవది, వాక్యం మనల్ని బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. ఐదవది, 105వ కీర్తన 19వ చరణాన్ని మీరు చూడండి. వాక్యం మనల్ని పరిశోధిస్తూ ఉంది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను అని 105వ కీర్తన 19వ చరణంలో రాయబడి ఉంది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచు ఉండెను. ఉదాహరణకి యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోసేపు గురించి ఆదికాండం 37వ అధ్యాయము 7వ వాక్యం 9వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకున్న తర్వాత చదువుకోనండి. అక్కడ యోసేపుకు చిన్న వయసులో కలలు కనబడ్డాయి. సూర్యచంద్రులు 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని తన సహోదరులతో చెప్తూ ఉన్నాడు. చేనులో పనులు కట్టుచు ఉంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని యోసేపు తన సహోదరులతో చెప్పాడు. ఈ మాటలు చెప్పేసరికి యోసేపు మీద వాళ్ళ అన్నలు కోపడ్డారు. ఒరే, అంటే నీ ముందు మేము సాగిలపడి నమస్కారం చేసే రోజులు వస్తాయి అనుకుంటున్నావా? నోర్మై, నువ్వు మాకంటే చిన్నవాడివి, నువ్వు మా మాట వినాలి, కానీ నీ మాట మేము వినాలా? లేకపోతే నీ ఎదుట మేము సాష్టాంగ నమస్కారం చేయాలా? ఇవన్నీ కుదరని పని. నోరుమీరా, పిచ్చి పిచ్చి కలలన్నీ గని ఇప్పుడు ఇవన్నీ మాకు చెప్తున్నావా అని చెప్పి వాళ్ళ అన్నలు బెదరగొట్టారు, వాళ్ళు తిట్టారు. ఆ సమయంలో ప్రేమిన వాళ్ళరా, మీరు ఆలోచించండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచూ ఉండెను. దేవాది దేవుడు మనతో 3 విధాలుగా మాట్లాడుతాడు. వాక్యము ద్వారా మాట్లాడుతాడు, కలల ద్వారా మాట్లాడుతాడు, మూడవది దర్శనాల ద్వారా మాట్లాడుతాడు. 3 విధాలుగా మాట్లాడుతాడు. ఓ సరైన ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు కలల ద్వారా దేవుడు మాట్లాడుతాడు. మనకు రాబోయే రోజుల్లో ఏ కార్యాలు దేవుడు చేయబోతున్నాడో, ఏ మేలులు జరగబోతున్నాయో ప్రతిదీ కలల ద్వారా దేవుడు తెలియజేస్తాడు. దర్శనాల ద్వారా కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షపరుస్తాడు, దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు అని. మూడోది, వాక్యాలు వింటూ ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో మనకు కావలసిన ఆలోచనలన్నీ అనుగ్రహింపబడును గాక. ఇప్పుడు యోసేపు జీవితంలో అదే జరిగింది. దేవుని యొక్క వాక్కు మనతో 3 విధాలుగా మాట్లాడుతాడు. యోసేపుతో ఆ రోజుల్లో కలల ద్వారా మాట్లాడితే అవన్నీ మనసులో ఉంచుకోకుండా వాళ్ళ అన్నలకు చెప్పేసరికి వాళ్ళ కోపం వచ్చింది. కానీ యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచూ ఉండెను. యోసేపు వాళ్ళ అన్నలకి ఈ మాట చెప్పంగానే వాళ్ళ అన్నలు చూడండి కోపపడ్డారు. ఇక వాళ్ళ నాన్న కూడా ఎక్కువగా వాణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని యోసేపు మీద కోపగించుకొని వాడిని ఏ విధో రకంగా చంపేయాలి అని దురాలోచనలు కూడా పుట్టాయి. చూడండి, వాళ్ళ అన్నల క్షేమాన్ని కోరి ఆహారాన్ని తీసుకొస్తూ ఉంటే అదుగదుగదుగో కలలుగానే వాడు వచ్చాడు రో, వాడిని చంపేద్దామని చెప్పి వాడిని పట్టుకొని లోతైన బావిలో పడవేశారు. అక్కడ నుండి అన్నలారా నన్ను కాపాడండి, ఎందుకు మీ తమ్మున్నే కదా, నన్ను ఎందుకు ఇలా లోయలో పడవేశారని అంటే చావరా అని చెప్పి వాళ్ళు దూషిస్తూ బూతులు మాట్లాడుతూ వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో వాళ్ళలో ఒకడు, ఒరే సొంత తమ్ముడే కదా, వాడిని ఎందుకు చంపాలి అని చెప్పి ఇష్మాయేలులు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు. బిజినెస్ మ్యాన్ ఇష్మాయేలులు అంటే ఆ రోజుల్లోనే బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళకి అమ్మితే డబ్బులైనా వస్తాయని చెప్పి యోసేపుని తీసి లోయలను తీసి ఇష్మాయేలులకి 20 వెండి నాణాలకు అమ్మారు. యోసేపు చూడండి, దేవుని యొక్క వాక్కు ఏ విధంగా పరిశోధిస్తుందో ఆలోచించి చూడండి. డైరెక్ట్గా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వెంటనే గొప్ప చేయడు. ముందు శ్రమ అనుభవిస్తూ పరిశోధింపబడ్డ తర్వాతే ఆశీర్వాదాలు గొప్పతనాలు ఉంటాయి. ఉదాహరణకి నెలంతా కష్టపడతారు,
నెలకి ఒకసారి జీతం టింగ్ అని ఒక 10,000 15,000 SMS మెసేజ్ రాగానే సంతోషపడతారు. అంతే, నెలంతా కష్టపడ్డ ఆ శ్రమని మర్చిపోతారు. వెంటనే ఆ 10,000-15,000 జీతం పడంగానే సంతోషం. ఉదాహరణ మీకు చెప్తున్నాను. నెలంతా శ్రమ అనేది ఒక రోజున సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. యోసేపు జీవితంలో కూడా కలలు కనబడ్డాయి. భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ దేవుడు ముందుగా తెలియచేశాడు. కానీ పరిశోధన మార్గంలో నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు ఆయన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఇప్పుడు ఎదురవుతున్న శ్రమలన్నిటినీ కూడా యోసేపు ఒక్కొక్కటికి జయించుకుంటూ రావాలి. వాళ్ళ అన్నలు చంపేయాలని ప్రయత్నం చేశారా? సరే, ఇష్మాయిలుని కమ్మివేసి బానిసగా పోతిఫర్ ఇంట్లో అక్కడ బానిసగా పనిచేస్తూ ఉన్నాడా? పోతిఫర్ భార్య కూడా శోధించింది. మరలా అక్కడ అన్యాయపు తీర్పును పొందినవాడై అన్యాయాన్ని తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశాడు అని అతన్ని చెరసాల్లో వేశారు. అయినా కూడా సహించుకొని వెళ్ళాడు. చూడండి, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షపరచబడ్డప్పుడు పరిశోధనలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్కటి జయించుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా దేవుడు యోసేపును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉంటున్న రాజుకి ఒక కల వస్తే ఆ కల భావం ఏంటో తెలియచేయటానికి యోసేపును రాజునగర్కి తీసుకొని వచ్చారు. రాజుగారి దగ్గర యోసేపు చెప్తూ ఉన్నాడు, ఇదిగో రాజా, భవిష్యత్తులో రాబోయే 7 సంవత్సరాలు భూమి మీద కరువు రాబోతుంది. ఆ కరువు నుండి తప్పించబడాలి అంటే ముందుగా ఆహార పదార్థములన్నీ కూడా ధాన్యం అంతటిని కూడా మనం సిద్ధపరచుకొని ఉంటేనే కరువులో అందరూ తిని తృప్తిగా ఉంటారు. లేకపోతే కరువు చేత అందరూ చచ్చిపోతారు. ఈ సంగతులన్నీ నీకు ముందుగా దేవుడు చూపించాడు అని రాజు కన్న కల యొక్క భావం అంతటిని కూడా ఒక్కొక్కటిగా తెలియచేసినప్పుడు రాజు సంతోషించి ఐగుప్తు దేశానికి అధికారిగా యోసేపును ఎన్నిక చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అంతవరకు దేవుని యొక్క వాక్కు యోసేపును పరిశోధిస్తూ వచ్చింది. పరిశోధనలన్నింటిలో కూడా జయించాడు కాబట్టి అధికారిగా మార్చబడ్డాడు. ఐగుప్తు దేశంలో బానిసగా కొనుపోబడి అధికారిగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడా? కనాన్ దేశంలో వాళ్ళ సహోదరులందరూ కరువు చేత ఆహారం లేకుండా యోసేపు దగ్గరికి వచ్చి చాలా సంవత్సరాల తర్వాత, అయ్యా మీరు మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని యోసేపు దగ్గరే వచ్చి సాగిలపడుతూ ఉన్నారు. యోసేపు అనే సంగతి వాళ్ళకు తెలియదు. ఎప్పుడో చచ్చిపోయాడు, బానిసగా ఉండి ఎప్పుడో చంపేసి ఉంటారు అని వాళ్ళ అన్నలు అనుకున్నారు. ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశాలు చూడండి. వాళ్ళ అన్నలు మా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు అనుకున్నారు. కానీ యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా ఉండి ఆహారాన్ని పంచిపెట్టేవాడుగా, రక్షకునిగా, ఆ ప్రజల్ని బ్రతికించే వ్యక్తిగా ఉన్నాడని సంగతి వీళ్ళకు తెలియదు. వీళ్ళొచ్చి అయ్యా మీరు మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని బ్రతిమలాడి సాగిలపడి నమస్కారం చేస్తే యోసేపు చిన్న వయసులో కన్న కలలు ఇప్పుడు చూడండి ఇప్పుడు నెరవేర్చబడ్డాయి. వాళ్ళు వచ్చి సాగిలపడుతూ ఉన్నారు. నమస్కరిస్తున్న వాళ్ళని చూసి యోసేపు అంటాడు, ప్రేమిన వాళ్ళరా, వేరే వాళ్ళు అయితే ప్రభు మార్గంలో నడిపించబడిన ప్రజలైతే ఏం చేసేవాళ్ళు? ఇదిగో మీరే కదా నన్ను చిన్న వయసులో బాధ పెట్టింది, పదండ్రా జైల్లో వేస్తాను పదండ్రా అని చెప్పి చెరసాల్లో వేయవచ్చు, చంపించవచ్చు, అధికారం ఉంది. కానీ యోసేపు వాళ్ళతో అంటాడు, సహోదరులారా, నేటి దినమున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆనాడు మీరు నాకు చేసిన కీడు మేలుగా దేవుడు మార్చెను. హల్లెలూయా. చూడండి, కీడు తన సహోదరులు చేశారు, కానీ కీడుని దేవుడు మేలుగా మార్చాడు. అందుకే వాక్యం చెప్తుంది, అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచూ ఉండెను. దేవుడు 3 విధాలుగా మాట్లాడుతాడు. యోసేపుతో కలల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఒక సమయం వచ్చినప్పుడు అవి నెరవేర్చబడ్డాయి. యోసేపును ఆశీర్వదించాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మీతో ఏ సంగతులు చెప్పి ఉన్నాడో రాబోయే రోజుల్లో అవి మీ జీవితాల్లో నెరవేరునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యములో, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యములో చివరిగా వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ లేఖనముల వలని ఆదరణ వలన, చూడండి, వాక్యము ద్వారా కలిగే
6వ ఆశీర్వాదం ఏంటంటే మనకు ఆదరణ కలుగునుగాక. అందుకే ప్రతి వారం దేవుని యొక్క మందిరానికి రండి, ప్రభుని స్తుతించండి, ఆరాధించండి, వాక్యాలు వినండి అని ఎందుకు వాక్యాలు మనం తెలియపరచబడుతుందంటే వాక్యము ద్వారా ఆదరణ కలుగుతుంది. దుఃఖంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఆదరిస్తారు, వీళ్ళు ఆదరిస్తారు, కొన్నిసార్లు సేవకులు ఆదరిస్తారు అని వస్తాం. మనిషిగా మేమైనా ఎంతవరకు ఆదరించగలమండి? ఏం కాదులేండి, ధైర్యంగా ఉండండి అని అంటాం. నిజమైన ఆదరణ వాక్యములోనే ఉన్నది. ఆదరణ కొరకే మనం ఎదురు చూడాలి. 119వ కీర్తన 81వ చరణములో కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఆదరణ పొందినవాడై 119వ కీర్తన 81వ చరణములో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అని అంటాడు. 119వ కీర్తన 81వ చరణములో చూడండి ఎంత చక్కగా కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచు ఉన్నవి. చూడండి, దేవుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు దావీదుకు కూడా ఆదరణ లేదు. ఆశీర్వాదాలు ఉన్నాయి. గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మార్చబడ్డ తర్వాత శోధనలు, కష్టాలు ఎక్కువయ్యాయి. అలాంటి సమయంలో ఇంట బయట ప్రాణభయముతో భయపడుతూ ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో దుఃఖములో ఉన్నప్పుడు దావీదు ఏ ఒక్కరి ఆదరణని ఇష్టపడకుండా దేవుని వాక్యము ద్వారా వచ్చే ఆదరణ కొరకి కనిపెడుతూ ఉన్నాడు. ఒకటి ప్రార్థిస్తూ ఉన్నాడు, రెండవది వాక్యం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే అంటాడు, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని. ప్రేమిన వర్లరా, మనకు ఆదరణ కలగాలి, మనం క్షేమంగా ఉండాలి అంటే ఒకటి ప్రార్థన, రెండవది దేవుని యొక్క వాక్యమే. ప్రార్థన ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది, ఆలోచనలు లభిస్తాయి. రెండవది వాక్యం మనం చదివినప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక టెన్షన్తో ఉండి చూడండి, సేవలు మాకు కూడా సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. వాటన్నిటిని ఆలోచించి కూర్చుంటే ఇబ్బంది అని చెప్పి నేను కూడా వెంటనే బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అన్ని శ్రమలన్నీ నెత్తి మీద వేసుకుంటాను, నేను సేవ చేయలేను. అందుకే ఎక్కువ ప్రార్థనకి ఎవరితో ఎక్కువ మాట్లాడటానికి కూడా ఇష్టపడాను. బైబిల్ చదువుతూ మనం చదువుతూ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆలోచన మనకు వచ్చిన కొలది ధైర్యం కలుగుతుంది, ముందు కొనసాగగలం. కాబట్టి దావీదు ఆనాడు దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూసినట్టు ఈ రోజుల్లో మనము కూడా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది. వాక్యములో ఉంటున్న 6 ఆశీర్వాదాలు ఏంటో మీకు తెలియజేశాను. ఈ 6 ఆశీర్వాదాలన్నీ మీకు, మీ కుటుంబానికి, మన సంఘానికి దేవుడు మెండుగా దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వాక్యము ద్వారా దేవుడు మనకు ఇచ్చేటువంటి 6 ఆశీర్వాదాలు. ఒకటి, సృష్టించే శక్తి. వాక్యము ద్వారా మన బ్రతుకుగా దేవుడు మార్చాడు. మన జీవితాల్లో కూడా నూతన సృష్టిని దేవుడు కలగజేసి ఆశీర్వదించాడు. అందుకొరకే 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మన ఆత్మలని కూడా రక్షించింది. అందుకొరకే దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యొక్క వాక్యం మనము కూడా చీకటిలో ఉన్నప్పుడు, అంటే దుఃఖము, శోధనలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చీకటిలో కూడా, శ్రమల్లో కూడా ధైర్యంగా వెళ్ళేటట్లు వాక్యం మనకు సహాయం చేస్తూ వచ్చింది. అందుకొరకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎన్నో సందర్భాల్లో అనారోగ్యాలు దరిచేరినప్పుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన జీవితాల్లో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట నెరవేరు నిమిత్తమై పరిశోధనలు గుండా వెళ్ళినప్పుడు వాటిని మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నారు. అందుకొరకే స్తోత్రాలు చెప్దాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరించింది. అందుకొరకే స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం. రాబోయే రోజుల్లో ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, చదువుతూ, వింటూ మన ఆత్మీయ జీవితాలన్నీ ప్రభువులో కట్టబడి నిమిత్తమై స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి,